ఇదివరకు దొంగలు దొంగతనం చేయాలంటే అటు 5 ఇండ్లు ఇటు 5 ఇండ్లు అటు 2 గల్లీలు జల్లెడబట్టి రాత్రిపూట 2-3 సార్లు రెక్కి చేసి పకడ్బందీగా పైసలు డబ్బులు ఎత్తుకొని పోయేది. కొన్నేళ్ల కింది వరకు దొంగతనాలు మొత్తం రాత్రిపూటనే అయ్యేటి కదా. అయితే ఇప్పుడు మాత్రం దొంగలు గట్లలేరులా. పొద్దుగాలనే ఉద్యోగులు డ్యూటీ ఎక్కినట్టే పొద్దుగాలనే షురూ చేస్తుండ్రు. పొద్దుగాల ఇంటి ముంగట ముగ్గేస్తున్న అక్క మెడల చైన్ దెంపుకొని పత్త లేకుండా పారిపోయిండు ఇగో గీ దొంగ బడివేగాడు. అగో చూడుండ్రి ఎట్లా ఊరికొచ్చి మళ్ళా బండెక్కి జంప్ అయిండో. అయిపాయే అప్పటికే బండి చాలు చేసి రెడీగా ఉన్నోడు బుర్రున రేస్ గుంజి వీన్నెక్కించుకొని పోయిండు. అప్పటికే అక్క చేతులున్న ముగ్గు డబ్బా నిసిరింది గాని వానికి దాకలేదు. హన్మకొండ సుబేదారి పోలీస్ స్టేషన్ దగ్గర అయింది. కానీ చూడుండ్రి పొద్దుగాలనే 7 గంటలకే బంగారం మీద సూటు పెట్టిండంటే వీడు ఏ తిరగ దొంగతనాలకు తెగబడిండో అర్థం చేసుకోండ్రి. పోలీసులు సీసీ ఫుటేజీ జల్లెడబడుతున్నారట గాని ఎంత తెలివితోని చైన్ కొట్టేసిండ్రో చూడుండ్రి దొంగలు. ఇది చైన్ స్నాచింగ్ ముచ్చటైతే ఇటు సత్యసాయి జిల్లా మడకశిర నేమో పొద్దుగాల 3 గంటలకే గడ్డపార పట్టుకొని వచ్చిన దొంగోడు వైన్స్ షటర్ తాళాలకే సూటు పెట్టిండు. అయితే వీడి తాగిన మైకంలో వేసిండో షటర్లు గట్టిగా ఉన్నాయో గాని తాగుబోతు దొంగని పప్పులు ఉడకకపోయేసరికి కొద్ది దూరంలో ఉన్న బేకరీల సొరవడి డబ్బులు మాయం చేసిండట. చెప్పవే అన్న ఎట్లయిందో దొంగతనం? ఇన్నారుల్లా గిదాట కథ. పోలీసులు కేసు రాసుకొని దేవులాడుతున్నారట గాని ఓ జనాలు చూసిండ్రా దొంగలు ఎంత హుషారు ఉన్నారో. జరా బంగారం పైలంగా దాసుకోన్రి, దుక్నాలకు మంచిగా తాళాలేసుకోన్రి సరేనా.